మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది జంతికలు. దీన్నే వాము జంతికలు అని కూడా అంటారు. వాము వేసుకుని చేసుకోవడం వల్ల డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఇవి తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది జంతికలు. దీన్ని వాము జంతికలు అని కూడా అంటారు. ఈ జంతికలకు కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, ఉప్పు, వాము, ఇది పుట్నాల పొడి, పుట్నాలని మిక్సీ చేసి మెత్తగా చేసుకున్న పొడి, కారం, డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్. ఇప్పుడు జంతికలు వేసుకోవడానికి పిండి ఎలా కలపాలో చూపిస్తాను. ఒక ప్లేట్లోకి, మనకి వెడల్పుగా ఉంటే ప్లేటు కలుపుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. దీనిలో వాము, తర్వాత సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. దీనిలోనే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కారం, లేదంటే సరిపడగా వేసుకోవచ్చు. ఇది పుట్నాల పొడి అండి. ఇది కమ్మదనానికి, జంతికలు చాలా కమ్మగా ఉంటాయి. ఫోర్ స్పూన్స్ వేస్తుందండి. దీన్ని మొత్తం కలిసేలా కలుపుకొని దీనిలో కాచిన నూనె వేసుకోవాలండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు మనం కాచిన నూనెని ఒక 2 గరిటెలు వేసుకోవాలి. అలా పొంగుతుంది కదా, మనం అప్పుడు కాగిన నూనె అలా వేసుకోవాలన్నమాట. మనం పోసిన ఆయిల్ అంతా కూడా ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసి కలుపుకోవాలండి. మనం ఈ పిండి ఇలా కలుపుకునేలోకి మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఉంచుకుంటే మనం కలిపిన వెంటనే జంతికలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది అనమాట. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని జంతికల గొట్టంలో సరిపోయే విధంగా మనం ముందే చేసి పెట్టుకుంటే మనం వేసినంతసేపు అస్తమాటు తడి చేసుకుని కడుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా ముద్దలు చేసి పెట్టేసుకుంటే ప్రతిసారి మనం ఇలా తీసుకుని అందులో గొట్టంలో పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మొత్తం పిండి అంతా కూడా ఇలా చేసి పెట్టేసుకుంటే చాలా తొందరగా అయిపోతాయి మనకి. వేసుకునేటప్పుడు అస్తమాటు చేయి కడుక్కోని అవసరం లేకుండా ఇలా ముద్దల్లాగా మనకి గొట్టల్లో సరిపోయే విధంగా రౌండ్స్ చేసేసి పెట్టేసుకుంటే ఇలా పొడుగ్గా చాలా తొందరగా చేసేసుకోవచ్చు. మనం ఆయిల్ కూడా పెట్టేసుకుని ఉంచుకున్నాం. ఇప్పుడు ఇవి చేసుకుని వెంటనే మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు, తొందరగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ హీట్ అవుతుంది కదా, మనం జంతికల గొట్టంలో ఈ ప్లేట్ తీసుకుంటే మనకి జంతిక బాగుంటుంది. మనం జంతికలు పిండి ఇందులో పెట్టుకునేటప్పుడు కొంచెం లోపల తడుపుకుంటే మనకి అంటుకోకుండా వస్తాయి అన్నమాట. ఇలా వాటర్తో తడుపుకొని మనం చేసి పెట్టుకున్న ఇలా ముద్దల్ని ఇందులో పెట్టేసుకుంటే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. మనం ఇందులోనే జంతికలాగా మొత్తం పిండి అంతా ఇలా తిప్పుకోవాలి.
అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా వేగేలాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా బబుల్స్ తగ్గిపోతున్నాయంటే అది ఫ్రై అయినట్టు లెక్కండి. వేసినప్పుడు ఎక్కువ బబుల్స్ వచ్చినాయి కదా, ఇలా తగ్గిపోయినాయి అంటే అది మనకి వేగినట్టు. ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు దీన్ని. మళ్ళీ పెట్టేటప్పుడు కూడా ఒకసారి ఇలా తడుపుకొని మనం చేసి పెట్టుకున్న ముద్దని ఇలా పెట్టేసుకుంటే అంత పెద్ద జంతికలు వద్దనుకుంటే ఇందులోనే చిన్నగా తిప్పుకోవచ్చండి. ఇలా ఆపేసి ఎక్కడికక్కడ కట్ చేస్తూ ఉంటే ఒక్కొక్క జంతిక కింద వస్తుందండి. ఇలా ఒక్కొక్క జంతికి ఇలా వస్తుంది అన్నమాట. ఇలా 3 జంతికల్లా వస్తాయండి. ఇప్పుడు ఇలా ఆయిల్లో జంతికలు వేసినట్టు వేడి పట్టలేని వాళ్ళు ఒక కవర్ తీసుకుని దీని మీద జంతికలా వేసుకుని వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపిస్తాను. మనం ఆయిల్లో పిండలేకపోతే, వేడి మనం తట్టుకోలేకపోతే కనుక కవర్ మీద ఇలా జంతికలా వేసుకుని దీన్ని తీసుకుని ఇలా వేసేసుకోవడమే. ఇలా నేను ఇందులోనే వేసేస్తున్నా. ఇలా చిన్న చిన్న జంతికలు రెండుగా ఇలా విడివిడిగా తీసేసుకోవచ్చు. పెద్దగా కావాలంటే పెద్దవి వేసుకోవచ్చు జంతికలు, చిన్నవి కావాలంటే చిన్నవి, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి జంతికలు ఈ విధంగా తయారైనాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.